ప్రజల ఆశీస్సులతో ఈ ఎన్నికల్లో గతం కంటే ఎక్కువ సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. బీజేపీ ఎన్నికల సంఘం అండతో టీడీపీ చేసిన కుట్రలను ప్రజలు నమ్మలేదన్నారు. ఇప్పటికైనా ఎన్నికల సంఘం నిష్పాక్షికంగా వ్యవహరించి కౌంటింగ్ ప్రక్రియ సజావుగా సాగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు సజ్జల. జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 ఏళ్ల పాటు ఎవరినైతే ఏ వర్గాలనైతే కాసుకున్నారో, ఏ వర్గాల దీన్ని అభ్యున్నతికి పాటుపడుతూ వచ్చారో, రాష్ట్ర అభివృద్ధితో పాటు వాళ్ళు ఎంత ఉత్సాహంతో పోలింగ్లో పార్టిసిపేట్ చేశారు. అందులో ముఖ్యంగా మహిళలు పోలింగ్ పర్సెంటేజ్ ఇవన్నీ చూసిన తర్వాత ఎవరి అంచనాలు వాళ్ళు వేసుకోవచ్చు. మాకైతే ఖాయంగా కనపడుతోంది గవర్నమెంట్ వస్తుంది, చాలా బాగా వస్తుంది. మొన్నటికి అంతకుముందు కంటే కూడా మరింత మెరుగైన మెజారిటీతో వస్తామనేది అనిపిస్తుంది. తాను ఏం చేశాడో ఇవే చెప్పాడు. ఇవి కంటిన్యూ కావాలా అనుకుంటే నన్ను దీవించండి అని అడిగాడు. ఈ థీమ్ బలంగా కంటిన్యూస్ జనంలోకి వెళ్తూ వచ్చింది. మేము ఎప్పుడు చెప్తుండే వాళ్ళం కదా, 87% లబ్ధిదారులు ఏదో ఒక రూపంలో బెనిఫిట్ పొందిన వాళ్ళందరూ అవును ఇది నిజం అనుకున్నారు. కరెక్టే కదా, ఇది కంటిన్యూ అయితే మా బతుకుల్లో ఇంకా మెరుగైన మెలుపు వస్తుంది, మేలు మలుపు వస్తుంది, ఇంకా వెలుగు పెరుగుతుంది, కుటుంబం అభివృద్ధి జరుగుతుంది అని వాళ్ళు నమ్మారు. ఏదైతే హోప్ పెట్టుకున్నామో వాళ్ళు ఓన్ చేసుకున్నారు. ఈరోజు అది కనపడుతుంది. అంటే మా దాంట్లో ఇది క్రిస్టల్ క్లియర్గా ఒక వ్యాలిడ్ రీజన్ కనపడుతుంది. నాకు టీడీపీ వైపు నుంచి ఒక్క రీజన్ చెప్పండి. మీరు చంద్రబాబు నాయుడు గారిని చూస్తే మీకే తెలుస్తుంది. ఆయన ఈ మధ్య మామూలుగా అయితే ఆయన బయటికి రాగానే, ఎన్నికలు రాగానే 2000 చూపించి విక్టరీ సింబల్ ఏదో చూపించాల్సిన ఆయన అది చేయట్లా. ఆయనకు డౌట్ వాళ్ళకు తెలుస్తోంది. ఇట్ ఈజ్ వెల్ రిటర్న్ ఆన్ ది వాల్. రేపు June 4th దీంట్లో కౌంటింగ్లో రాబోతోంది. అది దానికి సరైన కారణం ఉంది. ఓ సీరియస్ పాలిటిక్స్ చేసే లీడర్కు జనం అభిమానిస్తారు, ఆదరిస్తారు, హక్కున చేర్చుకుంటారనే నమ్మకం ఈ ఎన్నికల్లో కలుగుతుందని మేము భావిస్తాం. ఎప్పుడైతే కూటమి ఫామ్ అయిందో అప్పుడే చంద్రబాబు నాయుడు గారికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చినారేమో అని అనిపిస్తుంది పై నుంచి. ఆ మేర కొంచెం ఒత్తిళ్లు పనిచేసాయనడానికి బలమైన ఇది. ఆ రోజు హడావుడిగా అంతమందిని మార్చినప్పుడు చెప్తున్నాం పట్టులేని వాళ్ళు వస్తే కష్టమని. ఆఖరకు పోలింగ్ తర్వాత జరిగిన హింస చూస్తే అది ఎంత కరెక్ట్ అనేది అర్థమవుతుంది. ఎక్కడైతే ఉన్న అధికారులను వాళ్ళు కదిలించి రకరకాల కారణాలు చూపి చేయించుకున్నారో అక్కడే ఇవి జరగడం అంటే ఒక ప్లాన్ ప్రకారం, పథకం ప్రకారం టీడీపీ కుట్రపూరితంగా తెలుగుదేశం పార్టీ పురంధేశ్వరి సాయంతో లేదా సెంటర్లో ఉన్న బీజేపీ లీడర్ల సాయంతో కూటమిలో ఉన్నారు కాబట్టి వీళ్ళందరినీ తప్పించింది. కానీ నిన్నటికి అట్లీస్ట్ ఎలక్షన్ కమిషన్ దాన్ని రియలైజ్ అయ్యి కరెక్ట్ చేసుకోవడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. ఇంకా ఉన్నారు కదిలించాల్సిన వాళ్ళు. ఆ రోజు అధికారులు తప్పించి ఎవరైతే తెచ్చుకున్నారో వీళ్ళుండగా జరగడం అంటే అది ఈసీ ఫెయిల్యూరు ప్లస్ టీడీపీ కుట్రపూరితంగా చేసింది దౌర్జన్యానికి దిగి హింసాకాండ క్రియేట్ చేసి భయోత్పాతం క్రియేట్ చేయడము, దాంట్లో నుంచి ఏదైనా లాభం పొందాలని చూడడం ఏదైతే ముందు నుంచి టీడీపీ నేచర్ ఉందో ఇక్కడ కూడా అదే కనపడుతుంది. సీసీ కెమెరాలు ఉండేదే ఎవరైనా నేరం ఏదైనా జరిగితే దాన్ని పట్టుకోవడానికి ఉపయోగపడాల్సినవి. పోలీసులు పోయి దాన్ని పగలగొట్టడం అంటే ఇంకా అంతకంటే ఘోరం ఏమైనా ఉంటుందా? దాని మీద ఈసీకి మళ్ళీ కంప్లైంట్ పెడుతున్నాము, ఇది చేస్తాం. కానీ ఈ మొత్తం ఈ 10-15 ఈ మన ఎన్నికలు అయినప్పటి నుంచి జరుగుతున్నవి చూస్తే మాత్రం టార్గెటెడ్గా తెలుగుదేశం పార్టీ ఈ ఎలక్షన్ కమిషన్లో తనకున్న లొసుగులను ఆసరా చేసుకుని అక్కడ ఉన్న కొంతమంది వ్యక్తులను పట్టుకొని అడ్డగోలుగా బిహేవ్ చేసింది. ఈ అవసాన దశలో కూడా, లాస్ట్ స్టేజ్లో కూడా దానికేమీ బుద్ధి వచ్చినట్లేదు అనేది అర్థమవుతుంది ఆ పార్టీకి. కానీ చంద్రబాబు నాయుడు దాని లీడర్ ఆయన చంద్రబాబు నాయుడు కానీ వాళ్ళు ఇచ్చిన ప్రామిసుల మీద వాళ్ళకి నమ్మకం లేదు. వాళ్లను జనం తెలుగుదేశం పార్టీని నమ్ముతున్నారనే నమ్మకం కూడా వాళ్ళకి లేదు. బెదరగొట్టడం ద్వారా ఏదో చేయాలని, భయపెట్టడం ద్వారా ఏదో జరగబోతోంది చేయాలని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది అది వచ్చేసింది. అది వస్తే మీ బతుకులన్నీ ఇదైపోతాయి, మీ ఆస్తులు మీవి కాదని ప్రచారం చేయాలని చూశారు. ఆ నెగిటివ్ దాంట్లో పడి వాళ్ళు కొట్టుకుపోయినారు. దాని రిజల్ట్ ఏదైనా ఉంది అంటే అది తెలుగుదేశం పార్టీకి నష్టం జరిగింది అనేది ఈ పోలింగ్ చూస్తే అర్థమవుతుంది. ఈరోజు ఆఖరికి అర్థమైందిగా. అంటే నీతి ఆయోగ్ వాళ్ళే ఆర్టీఐ యాక్ట్ కింద ఎవరో పెడితే క్లారిఫికేషన్ ఇస్తే దాన్ని వాళ్ళు కూడా మేము సపోర్ట్ చేస్తున్నాం, మంచి ఇదని వాళ్ళు అన్నారు. ఇది రియాలిటీ. అంటే ఆ పోలీస్ అబ్జర్వర్ను మార్చాలనేది మా విజ్ఞప్తి. ఆల్రెడీ అది కూడా ఎలక్షన్ కమిషన్ పంపించాం, ఈరోజు కూడా మళ్ళీ పెడుతున్నాం. అది జరిగితే మిగిలినవన్నీ గాడిలోకి అవే పడతాయి. అండ్ కౌంటింగ్లో మాది శక్తివంతమైన పార్టీ, గట్టిగా ఉంటారు, అందరూ ఏజెంట్లు ఎక్కడికెక్కడ కూర్చుంటారు. మేమేం అధికారాన్ని నమ్ముకొని దాని ద్వారా ఏదో చేయాలనుకునే వాళ్ళం కాదు. పార్టీ వ్యవస్థాగతంగా ఉంది, కింద
అభ్యర్థులు స్ట్రాంగ్గా ఉన్నారు కాబట్టి అక్కడ ఏదో జరుగుతుంది అనే ఇదేం మాకు లేదు. దాన్ని ఎదుర్కోలేనంత దీంట్లో వీక్ దీంట్లో కూడా పార్టీ లేదు. ఓన్లీ థింగ్ ఈజ్ దానికి అవకాశం లేకుండా చేయడం అనేది ఎన్నికల కమిషన్ బాధ్యత. అది ఆ బాధ్యత సక్రమంగా నిర్వర్తించాలని అయితే మేము కోరుకుంటాం. అండ్ ఖచ్చితమైన డిమాండ్ ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఆబ్జెక్టివ్గా పనిచేసి ఒక సెక్షన్కు మాత్రమే కొమ్ము కోస్తున్నా, ఒక రాజకీయ శక్తి కంటే టీడీపీ ఆ కూటమి కొమ్ము కాస్తున్నా ఎన్నికల కమిషన్ వర్గాలు కానీ అధికారులు కానీ ఎవరు అంటే వాళ్ళను పక్కన పెడితే ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ లైన్, సెటరైట్ అవుతుంది.